హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ జమ తాజా సమాచారాన్నయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు గనుక జమ కాకపోతే రేపు, మర్నాడు 3 రోజులు కూడా హాలిడేగా ఉన్నందున జమ అవుతాయా లేవా అనైతే అనుమానాలు గూడా వ్యక్తమవుతున్నాయండి. ఒక విధంగా చూసుకున్నట్లయితే అధికారికంగానే ట్రెజరీ ఆఫీసర్లు, సీఎంఎఫ్ ఆఫీసర్లందరూ కూడా పెన్షన్‌లు జమ అవ్వడానికి ఈ నెల 10వ తేదీ వరకు కూడా సమయం పట్టొచ్చు అనైతే చెబుతున్న నేపథ్యమండి. కాబట్టి మన మిత్రులైతే చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారండి. ఇంకా మాకు పెన్షన్ జమ కాలేదు అని. ఒకటి కాదు, 2 కాదని మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ గుంటూరు సంబంధించి పెన్షన్స్ జమ కాలేదని అయితే అడుగుతున్నారు. అలాగే శ్రీకాకుళం సంబంధించి, ఇంకా మచిలీపట్నము, ఇక తదితర ప్రాంతాల నుంచి అయితే ఇంకా మాకు జమ కాలేదు పెన్షను. ఎందుకు జమ కాలేదు? అందరికి అవుతున్నాయి గదా! అని కూడా అడుగుతున్నారు. ఆ వివరాలైతే డీటెయిల్డ్‌గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికెప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి. ముందుగా అయితే మనకు మిత్రులు కామెంట్ చేసిన కామెంట్స్ అయితే చూద్దాం. పెన్షన్ జమ పూర్తి సమాచారం అండి. ఇంకాను పూర్తి స్థాయిలో జమ కాని పెన్షన్‌లు. ఎక్కువ చూసుకోండి ఇక్కడ మీరు గుంటూరు, గుంటూరు, గుంటూరు. శ్రీకాకుళం, తెనాలి కరెంట్ ఆఫీస్ ఇంకా పడలేదు. గుంటూరు తర్వాత మళ్ళీ గుంటూరు, శ్రీకాకుళం, మళ్ళీ గుంటూరు, రాజమండ్రి, గుంటూరు, 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 నరసరావుపేట, విజయనగరం, సత్తెనపల్లి, సాలూరు, మచిలీపట్నము, గుంటూరు. నేనిప్పుడు చెప్పేవన్నీ కూడా ఇంకా జమ కాలేదండి. ఈ ట్రెజరీ పరిధిలో చాలా మందికి జమ కాలేదింకా పెన్షన్‌లు. ఈరోజు జమ అయితాయా అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. చాలా వరకు బిల్లులు గూడా అవి గూడా ఆ ఇన్ఫర్మేషన్ గూడా ముందు ముందు తెలుసుకుందామండి. మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఒంగోలు నాట్ క్రెడిటెడ్, నూజివీడు, విజయనగరం, మళ్ళీ ఒంగోలు, విజయనగరం, గుంటూరు, గుంటూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ, ఇంకా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, ట్రాన్స్‌కో, ఏపీ ట్రాన్స్‌కో ఫ్యామిలీ పెన్షన్ ఇంకా పడలేదు చూడండి. కాకినాడ ఎస్టీఓ పరిధిలో కొంతమందికి పెన్షన్ పడలేదు. నిన్న మన గ్రూప్ ద్వారా అడిగాను. ఈరోజు సాయంత్రం గూడా క్రెడిట్ అయితాయని తెలియజేశారు. కానీ ఇంతవరకు ఇంగా కాలేదు. కారణం తెలపగలరా అని అడుగుతున్నారు. అవునండి. ట్రెజరీలో మరి డబ్బులు లేదో ఏమో తెలీదు గానీ, వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు అధికారికంగా. ఇంకా 2, 3 రోజులు టైం అయితే పడుతుందని వాళ్ళే అంటున్నారు. ఈలోపు మళ్ళీ ఈ పెండింగ్‌లో ఉన్నవి కొద్దిగా జమయ్యే అవకాశాలు లేకపోలేదండి. జమ అయితే ఖచ్చితంగా అవుతాయి. 10వ తేదీ వరకనైతే వాళ్ళంటున్నారు. పిఠాపురం కూడా, కాకినాడ ఎస్టీఓ మళ్ళీ కొందరికే వేశారు కాకినాడలో. ఇంకా 2 బిల్స్ పెండింగ్. సద్దికుడు తిన్న అమ్మకు ఆకలి విలువ తెలీదు అన్నట్టు మిగిలిన వాళ్ళకు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? మీకు పడితే సరిపోతుందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. చాలామంది పెన్షనర్స్ కూడా ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, విశాఖపట్నం నాట్ క్రెడిటెడ్. కాకినాడ ఎస్టీఓలో ఇంకనూ పెన్షన్ జమ కాలేదు. వీడియోనైతే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. పెన్షన్‌లు ఈ నెల 10వ తేదీ వరకు పడుతున్నట్లు అధికారిక సమాచారం. చూడండి, ఇక్కడే చూడండి మీరు. పెన్షన్‌లు ఈ నెల 10వ తేదీన పడుతూ ఉన్నట్లుగా అధికారిక సమాచారం. కారణం గూడా తెలియలేదండి. 10న ఇస్తాము అనైతే అంటున్నారు మరి. చూడండి, ఒక బిల్ చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది కాకినాడ సంబంధించి. అలాగే మరొక బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఇక సీతమ్మ దారిలో కూడా క్రెడిట్ కాలేదు. 10వ తేదీ వరకు జమ అవుతుందండి. గుంటూరు జీహెచ్ఎంసీ పెన్షన్‌లు జమ కాలేదు. గుంటూరులో జమ కాలేదు. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా వరకు పెన్షన్‌లు జమ కాలేదండి ఇంకా. ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని కామెంట్స్‌నైతే నేను చూపిస్తాను. అవి కూడా చూసేద్దాం. చూడండి ఇక్కడ. సీతమ్మ దారిలో పెన్షన్ జమ కాలేదు. సార్ అఫీషియల్‌గా 10థ్ లోపల జమ అయితాయని అయితే అంటున్నారు. మేబీ 10వ తేదీ వరకు జమ అవ్వచ్చు. పెన్షన్స్ అబౌట్ గుంటూరు 10 లోపల ఎప్పుడైనా పడొచ్చు సార్. 10వ తేదీ లోపల. ఇంకా
జీహెచ్ఎంసీ గుంటూరు. వాట్ అబౌట్? సార్ ఇవన్నీ కూడా 10 లోపల ఎప్పుడైనా జమ అవ్వచ్చు. మరి ఒకవేళ హాలిడే అంటే 10వ తేదీ కూడా దాటొచ్చు. అంతకు మించి దాటితే ఇప్పటికే పెన్షనర్స్ మేము మెడిసిన్స్ కొనుక్కోవాలి, చాలా అవసరాలున్నాయి అనైతే అంటున్నారు. సో, కాబట్టి విజయవాడ ఏపీ ట్రాన్స్‌కో పెన్షనర్స్ మీరైతే వీడియోని చివరి దాకా చూడండి. గుంటూరు పెన్షనర్స్ నాట్ క్రెడిట్. చూడండి ఎక్కువ మంది గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, విజయవాడ ఇట్లా చూడండి గుంటూరు సంబంధించి మిత్రులు చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు. గుంటూరు సంబంధించి మళ్ళీ గుంటూరు సంబంధించే. సో, ఈ విధంగా చాలా మటుకు పెండింగ్‌లోనే ఉన్నాయనైతే మనకు అర్థమవుతోంది. సో, పెన్షన్ ఎప్పుడు వస్తుంది? కరెంట్ ఆఫీస్ తెనాలి అనేది అడుగుతున్నారు. తెనాలి సంబంధించి శ్రీకాకుళం. ఒకవేళ మీకు గనుక పెన్షన్స్ ఏమైనా జమ అయినట్లయితే వెంటనే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి తెలియజేయగలరండి. సో, ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలా మటుకు మన మిత్రులైతే కామెంట్ చేసి తెలియజేశారు. చాలా థాంక్స్ అండి. మీ రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీ రెస్పాన్స్‌కైతే ఒక థాంక్స్. సో, ఇలాగే సపోర్ట్ చేస్తారనైతే ఆశిస్తూ ఉన్నాను. సో, మీకు గనుక జీతాలు గాని, పెన్షన్ గాని జమ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.